సో చూసారు గాయ్స్ అక్కడ ఎన్ని బచ్చల కూరలు అయితే ఉన్నాయి. సో ఈరోజు అయితే ఎక్కడి నుంచే హార్వెస్ట్ చేయబోతున్నాం. అండ్ దీన్నైతే చైనీస్ పాలక్ అంటారు. నాకు కరెక్ట్గా అయితే తెలీదు. ఎవరికైతే తెలుసో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ చాలా వంకాయ మొక్కలు అండ్ చాలా చాలా రకాల ప్లాంట్స్ అయితే అక్కడ వేసున్నారు. అండ్ ఇదిగో చిల్లీ చిల్లీ ప్లాంట్ చాలా అంటే చాలా ఉన్నాయి. పపాయా ట్రీస్. సో ఇది మా అంకుల్ చిన్న గార్డెన్ టైప్ అనమాట. సో ఎక్కడ అన్ని హార్వెస్ట్ చేస్తాం, ఎక్కడి నుంచే హార్వెస్ట్ చేసుకొని తీసుకెళ్తుంటాం. మ్యాక్సిమం ఆకుకూరలు ఇవన్నీ చూడండి. ఎక్కడ ఒక ఆకుకూర అయితే ఉన్నది. నాకు కరెక్ట్గా దీని పేరు అయితే ఐడియా లేదు. దీన్ని కూడా బచ్చల కూరే అంటారు అనుకుంటా. ఏమో మీకు తెలిస్తే చెప్పండి మీరు. సో యా. సో హలో గాయ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్లో అయితే మనం ఒక రెసిపీ, దేంట్లో అయితే దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అది చూపించేస్తా. ఆలు ఆనపకాయ బచ్చల కూర ఇతో చేస్తా. అండ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ యూట్యూబ్ ఫ్యామిలీ 3 to 4 అనుకుంటా సబ్స్క్రైబర్స్. సో థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ అండ్ సపోర్టింగ్ మీ. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. చాలా క్రేజీ రెసిపీస్ అయితే తెస్తుంటా, మంచి మంచి రెసిపీతో అయితే వస్తుంటా. సో ఆ రెసిపీస్ని చూడాలంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఏంటి పెద్ద కష్టం కాదు కదా, ఒక సబ్స్క్రైబ్ బటన్ చేయడం అంతే. సో చేయండి, ఇప్పుడే చేయండి, వేరంగా చేయండి. చేస్తారా? గుడ్. సో లెట్స్ గో. మీకు ఇంగ్రీడియంట్స్ అయితే చూపించేస్తా. ఇంగ్రీడియంట్స్ చూపించిన తర్వాత రెసిపీకి అయితే సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఆనపకాయ, బచ్చల కూర, ఆలు అండ్ కొంచెం శనగపప్పు అయితే నానబెట్టి ఉంచుకున్న, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ అండ్ హోమ్ మేడ్ గరం మసాలా. ఇది నేను సొంతంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా. సో హోమ్ మేడ్ గరం మసాలా అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ అండ్ పసుపు, అంతే. చాలా ఈజీ అండ్ సింపుల్. మీకు చూపించేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసుకుందాం. సో ఎంత చిన్నగా మీకు చేయగలిగితే అంత చిన్నగా అయితే చాప్ చేసుకోవాలి ఆనియన్స్ని. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టేసి హీట్ అవనిద్దాం. సో హీట్ అయిన తర్వాత అయితే ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో యా, రెసిపీ స్టార్ట్స్. చూపించేస్తాం మీకు. చాలా సింపుల్ అండ్ ఈజీ. సో దీంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు. సో మనకి ఏదైతే బంగాళదుంపలు ఉన్నాయో దాన్ని అయితే కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకుందాం. సో ఆ కర్రీ తిన్నప్పుడు అయితే ఆలు అయితే క్రిస్పీగా బాగుంటుంది. సో దట్స్ వై. సో ఆలు కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాం. సో ఆ గోల్డెన్ కలర్ అయితే చాలా బాగా వస్తుంది. సో ఆలు అయితే గోల్డెన్ కలర్లో చూడండి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో యా, బాగా ఫ్రై అయిపోయినట్టే పైనుంచి క్రిస్పీగా ఉంటుంది. సో ఆ కర్రీ తిన్నప్పుడు అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని అయితే మనం తీసుకుందాం. సో ఇప్పుడైతే ఒక డ్రై రెడ్ చిల్లీ వేసుకుందాం. అండ్ దీంట్లో సహా జీరా వేసుకుందాం కొంచెం. అండ్ మనకి బ్లాక్ జీరా ఏదైతే ఉంటుందో, నల్లటి జీరా అదైతే వేసుకుందాం. వేసుకొని దీంట్లో మనం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఆనియన్స్ అయితే వేసుకుందాం. కొంచెం అయితే సాల్ట్ వేసుకుందాం. టేస్ట్ తగినంత వేసుకోండి. అండ్ కొంచెం పసుపు. సో కలర్ అయితే చాలా బాగా వస్తుంది. సో ఈ టైంలో అయితే ఈ రెండు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. సో చూసారుగా ఆనియన్స్ అయితే చాలా బాగా ఫ్రై అయిపోయింది. సో ఈ టైంలో మన ఆనపకాయ ఏవైతే కట్ చేసుకున్నాం, మన ఆనపకాయ వేసుకుందాం. దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకుందాం. సో ఈ టైంలో అయితే మనం బచ్చల కూర ఏదైతే ఉందో ఆ బచ్చల కూర వేసుకుందాం. అండ్ దాంతోపాటు ఫ్రై చేసుకున్న ఆలు కూడా దీంట్లో వేసుకుందాం. వేసి దీన్ని బాగా కలుపుకుందాం. సో ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా. ఈ టైంలో అయితే మనం కొంచెం వాటర్ వేసుకుందాం.
సో ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు, కొంచెం వాటర్ వేసుకొని దీన్ని అయితే కవర్ చేసుకొని మనం కుక్ అవ్వడానికి ఉంచేద్దాం. సో దానికి ముందు అయితే మనము హోమ్ మేడ్ ఏదైతే గరం మసాలా చేసుకున్నామో ఆ గరం మసాలా అయితే హాఫ్ స్పూన్ వేసుకుందాం. అండ్ రెడ్ చిల్లీ పౌడర్ ఏదైతే ఉందో అది 1 స్పూన్ వేసుకుందాం. సో వేసుకొని దీన్ని అయితే ఒక మంచి మిక్స్ చేసుకొని దీన్ని అయితే కవర్ చేసేద్దాం. ఇప్పుడైతే దీన్ని కవర్ పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం. సో ఈ టైంలో అయితే దీంట్లో మనం కొంచెం కరివేపాకుని కొంచెం కొత్తిమీర వేసుకుందాం. సో వేసుకున్న తర్వాత అయితే మన కర్రీ రెడీ. సో ఇంకేం చేయాలి అవసరం లేదు, చాలా ఈజీ. అండ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. సో హెల్దీ కర్రీ అయితే మనకి రెడీ. సో ఈ కర్రీని రైస్, రోటీ, చపాతీ, పరోటా దేంతో అయినా మీరు సర్వ్ చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రాగా మీరు పప్పు ఏం చేసుకోని కూడా అవసరం లేదు, దీన్ని అయితే రైస్తో అలా కలుపుకొని తినవచ్చు. సో యా, తిన్నప్పుడైతే కంపల్సరీగా. సో యా గైస్, ఈ రోజుకి అయితే ఇదే రెసిపీ చూడండి అండ్ కంపల్సరీగా ట్రై చేయండి. చాలా హెల్దీ అండ్ చాలా బాగుంటుంది అండ్ ఆర్గానిక్ ఆల్సో. సో చూసారుగా, గార్డెన్ నుంచి ఆర్గానిక్ మొత్తం టేస్ట్ చేశా. సో చాలా బాగుంది టేస్ట్. అండ్ ట్రై ఇట్. అండ్ ఎలానే మంచి మంచి రెసిపీస్ చూడాలంటే మీరు చెయ్యాలి, ఏం చెయ్యాలంటే సింపుల్, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్కి అయితే క్లిక్ చేసేసేయండి అంతే, ఇంకేం చేయాలి అవసరం లేదు. సో యా, స్టే సేఫ్ అండ్ అందరూ బాగుండాలి. అండ్ పీస్ అవుట్, టాటా.